మనది ఫ్లోయింగ్ కాన్స్టిట్యూషన్, డైనమిక్ కాన్స్టిట్యూషన్. ప్రజల ఆశలను అందుకోవడంలో సంపూర్ణమైనటువంటి మనకు స్వేచ్ఛ, అధికారం, అవకాశం సంపూర్ణంగా కల్పిస్తుంది. దేశంలో బార్డర్ మీద సైనికులు మనోళ్ళు కాపలా కాస్తే అధ్యక్ష మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఇంటికాల శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలంగాణ సమాజమే రుణపడి ఉంది. అంబేద్కర్ గారు లేకపోతే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి మెచ్యూరిటీ, పరిణతి ఉంటే ఎలక్షన్లలో గెలవవలసింది పార్టీలు కాదు. నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. ప్రధానమంత్రి దేశంలో ప్రతి సమస్య చేసుకునే టైంలో ఒక కాలిచ్చి ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, మన ఐక్యతకు ప్రతీక. మనమంతా దేశమంతా కలిసి ఉన్నాం, సమస్య వస్తే ఎదుర్కొంటాం. ఎస్ వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్. తెలంగాణ వైద్య శాఖలో ప్రతి చెల్లెకు, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు, ప్రతి డాక్టర్, హాస్పిటల్లో స్వీపర్ గా పనిచేసినట్టు మొదలుకుంటే టాప్ మోస్ట్ హెల్త్ డైరెక్టర్ వరకు కూడా నేను 2 చేతులు ఎత్తి దండం పెడతాం. దేశం అంటే ప్రజలు. ఏ కులమైతే మనకేంది, ఏ మతం అయితే మనకేంది, అందరం బాగుండాలి. గోల్కొండ కోట మీద జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నందుకు గర్విస్తున్నాను.